ప్రేక్షకులకు నమస్కారం. ఇగో నా ఎదురుగుండా ఉన్నది బైబిలు. ఈవేళ ఆదివారం. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, ఆదివారం ఎవరు గుడికి మానొద్దు, ఆదివారాన్ని అపహరించొద్దు. ఇది దేవుడు మాటలు విని బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని గుడికి వెళ్ళి పరిశుభ్రంగా ఉండి ఈరోజు ఏ పని చేయకుండా అన్ని పనులు వాయిదా వేసుకుని ఎంత పీకిల మీద దాకా వచ్చిన పని ఎంత అర్జెంట్ అయినా సరే సోమవారం నాడికే వాయిదా వేసుకోండి. ఏ పని చేయొద్దు. అందులోకి ఆదాయం వచ్చే పనులు ఏవి చేయకూడదు. వ్యాపారాలు చేయకూడదు. వ్యాపారాలు చేయకుండా ఖాళీగా ఉండి ప్రార్థనలోనే గడిపి వాక్యాన్ని చదువుతూ ప్రభువుని ధ్యానించుచు ఇవాళ ఆదివారం. మరి నేను ఎందుకంటే చెప్తున్నానంటే, దేవుడి వాక్యం వినాలి, చదవాలి, చెప్పాలి. దేవుడి రాజ్యాన్ని ప్రచారం చెయ్యాలి. విన్నవాళ్ళు వింటారో విన్నవాళ్ళు వినరో, కానీ మన ధర్మం అంటే, దేవుడిని నమ్ముకున్న వాళ్ళ ధర్మం ఏంటంటే దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క ప్రభావం అన్నీ చాటించాలి. చాటించకపోతే కొంచెం కింద పెట్టిన దీపంలాగా ఉంటుంది మన బతుకు. మరి పరలోక రాజ్యానికి అర్హత ఉండదు. అందుకు కాబట్టి నీతి నియమాలతోటి మరి జాగ్రత్తగా బతుకుతూ మరి దేవుడి రాజ్యాన్ని సాటించాలి. ఎవరో ఏదో అంటున్నారని మరి మా పిల్లలకి ఎక్కించి మా ఆయనకి ఎక్కించి నన్ను చెడగొట్టారు, చెప్పడం మానిపించారు. అయితే నేను మట్టుకి ఇవాళ నుంచి నేను దేవుడి రాజ్యం గురించి చెప్తాను. నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. అయితే దేవుడి రాజ్యాన్ని గురించి మట్టుకు సాటింతాను నేను. ఇష్టమైన వాళ్ళు వింటారో లేకపోతే లేదు. నేనైతే వంటలో దేవుడి రాజ్యం నాకు తెలిసిన విషయాలు అన్నీ చెప్తానని పెట్టాను కదా. నాకు డబ్బులు వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్వాలేదు. అయితే దేవుడి రాజ్యాన్ని మట్టుకు నేను చాటింతాను. మరి ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు నా యందు చేసిన దేవుడు చేసిన గొప్ప కార్యాలు అన్నీ మీతో చెప్పాలని అనుకుంటున్నాను, చెప్తాను. అయితే ఆదివారం మట్టుకు మానొద్దు, గుడికి ఎవరో కూడా మానొద్దు. వెళ్ళండి. నేను అలా మానేస్తున్నాను, వెళ్ళట్లేదు. మనం గుడికి వెళ్తేనే ఎంతో మంచిది. ఎన్నో విషయాలు తెలుస్తాయి. మరి మన బిడ్డల భవిష్యత్తు బాగోవాలన్నా, మరి మన ఆరోగ్యం బాగోవాలన్నా, మరి దేవుడు ఆరాధన చెయ్యాలి, దేవుడిని ప్రార్థించాలి. మరి మా అబ్బాయి వెస్టేజ్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు. మరి ఎంత కృతజ్ఞతలు ఉండాలి దేవుడి పట్ల. మరి మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. మరి అందుకనే దేవుడిని ఆరాధించాలి, దేవుడి గుడికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, ఇతరులకు చెప్పాలి, దేవుడు రాజ్యాన్ని సాటించాలి. కొంచెం పెట్టిన కింద దీపం కాకుండా దీపస్తంభం మీద పెట్టి వెలిగించాలి, వెలగనివ్వాలి, జీవితాన్ని వెలగనివ్వాలి. ఏమండి, మరి చాలా గొప్ప దేవుడు అండి, మహిమగల దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే ఆయనకి. అందుకు కాబట్టి ఎవరిష్టం వాళ్ళది. ఎవరిని ఎక్కిరించొద్దు, ఎవరిని అవమానించొద్దు, ఎవరిని కించపరచొద్దు. నువ్వు నమ్ముకున్న దారిలో నువ్వు సాగిపోవాలి, అంతే. అది దేవుడి యొక్క మహిమ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ దేవుడిని విడిచిపెట్టరు. ఏమండి, ఇష్టమైన వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు, అంతే. ఇదిగో నా ఎదురుకుండా బైబిల్ పెట్టాను, అందుకనే.
ఏమండి చూడండి. అదే ఈ కొద్ది మాటలో చెబుదామని మీతోటి. గొప్ప దేవుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నమ్ముకోండి, ఏ లోటు రాదు, ఏ బాధ ఉండదు. నరకాగ్నిలో పడకుండా ఆయన రాజ్యానికి చేరొచ్చు. ఆయన రాజ్యానికి అర్హత సంపాదించుకోండి బతుకున్నప్పుడేనా. ఓకేనా? ఉంటానండి. ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్.